హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన వ్లాగ్స్. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళైతే ఇంకా భోగి సంక్రాంతి స్టార్ట్ అయిపోతున్నాయి కదా, సో ఈరోజే మొత్తం యాక్చువల్లీ క్లీన్ చేసేసుకున్నారు. ముందు రోజే ఇంకా వాకిళ్ళు ఇల్లు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నారు. ఎందుకంటే టుమారో మా మేనల్లుడి బర్త్డే అనమాట. అందుకని చెప్పేసి మంచిగా వీళ్ళైతే కడిగి ముగ్గులు పెట్టేశారు. ఇంకా నేను ఎందుకు వెళ్ళానంటే అమ్మ వాళ్ళు కొబ్బరి బూరెలు చేస్తున్నారు. సో అమ్మ అయితే మాకు కొబ్బరి బూరెలు చేస్తుంది ఈ సంక్రాంతికి. ఈ సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ కదా, భోగి మంటల వేడి, సంక్రాంతి సందడి, ఈ పండుగకు స్పెషల్గా చేసిన కొబ్బరి బూరెలు అనమాట. సంక్రాంతి అంటేనే పిండి వంటలు, ఆ పిండి వంటలు ఒకటే ఈ కొబ్బరి బూరెలు. సంక్రాంతి అంటేనే స్పెషల్ పిండి వంటలు అనమాట. ఆ స్పెషల్ పిండి వంటల్లో మా స్పెషల్ కొబ్బరి బూరెలు. పండుగ అంటే కుటుంబం, కుటుంబం అంటే ఇంటి వంట. అందుకే ఈ సంక్రాంతికి కొబ్బరి బూరెలు అయితే చేసుకున్నామన్నమాట. ముందుగా అయితే కొబ్బరి కూర ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ కొబ్బరి బూరెలు వేసుకుంటాం కదా, కేజీకి 2 కాయలు చొప్పున చేసుకోవాలి. ఇంకా అమ్మ అయితే బెల్లం వేసి గిన్నెలో పొయ్యి మీద పెట్టి తిప్పి వెళ్ళమని చెప్పిందనమాట. పాకం వస్తుంది కదా, చూస్తూ ఉండమంది. ఆ పాకం వచ్చే టయానికి వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా నేనైతే అలా కదుపుతూ కూర్చున్నాను. ఇంకా ఇక్కడ మా మేనలుడైతే వాళ్ళ అక్కకి అన్నం తినిపిస్తున్నాడు. మా చిన్నోడైతే కొబ్బరి చెక్కే తినేస్తున్నాడు. ఆ తిన్నదైతే ఏం లేనండి, ఇంకా వాడికి ఇచ్చేసాము. కూర్చుని ఇంకా తింటున్నాడు. ఇంకా ఈ కొబ్బరి కూర తీసిన తర్వాత ఆ మరుగుతున్న పాకంలో అయితే వేసేస్తామన్నమాట. ఇంకా అమ్మ అయితే మా పిన్నిని పిలిచిందనమాట. అమ్మ వాళ్ళ చెల్లెలు ఉన్నారు. సో ఆవిడ కూడా ఊళ్ళోనే ఉంటారు. ఇంకా ఆవిడ వచ్చే వరకు మేము ఇంకా ఇలా స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాము. ఇంకా అమ్మ అయితే కొబ్బరి వేస్తుంది. ఇంకా నన్ను అయితే తెడ్డితో తిప్పమన్నారని చెప్పేసి ఇంకా అలా తిప్పుతూ కూర్చున్నాను అనమాట. సో ఇలా తిప్పే ప్రాసెస్లోనే నువ్వులు కూడా వేస్తారు, బట్ మేము వేయలేదు నువ్వులు. ఇంకా నువ్వులు వేయకోకుండా ఇంకా కొబ్బరి వేసేసాం. ఇంకా అప్పుడప్పుడు వచ్చి అమ్మ అయితే పాకం చూస్తుంది. ఇంకా రాలేదు అని చెప్పేసి వెళ్ళి ఇంకా తను కొబ్బరి పూలకు కావాల్సినవి అయితే ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట. ఇంకా బెల్లం చుట్టూ ఈగలు అన్నట్టు ఇక అసలు తీపి కనపడితే చాలు కదా, ఇంకా ఈగలైతే ముసిరేస్తాయి. ఈగలైతే వస్తూ ఉన్నాయి. ఇంకా మా అమ్మ కలుపుతుంది, నేనేమో వీడియో తీస్తున్నాను అలా అనమాట. అంటే నేను వీడియో తీసుకోవాలి, ఇంకా నేనే తీసుకుంటున్నాను. ఇంకా మా అమ్మని కలపమని చెప్పేసి ఉండొచ్చినప్పుడు అంటే ఉండొస్తుంది కదా కొబ్బరి బూరెలకి, ఇంకా రాలేదు. సో మళ్ళీ చూస్తుంది. ఇంకా అక్కడ పెట్టేసి వెళ్ళిందనమాట. ఇంకా తిప్పమని చెప్పేసి ఇంకా నేను అలా తిప్పుతూ ఉన్నాను. మీకు తెలుసా, కొబ్బరి బూరెలు మా అమ్మమ్మే చేసేది. మా సైడ్ అంటే మా కుటుంబంలో మా అమ్మమ్మే చేస్తారు కొబ్బరి బూరెలు. ఆవిడ ముదినేపల్లిలో ఒక ఆమె దగ్గర నేర్చుకున్నారంట. సో అలా స్ప్రెడ్ అయింది. సో ఈ వంట అయితే మా అమ్మ కూడా బాగా చేస్తుంది. సో మా అమ్మమ్మ నేర్చుకోవడం వల్ల ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా కొబ్బరి బూరెలు బాగా నేర్చుకున్నారు. బాగుంటుంది కూడా. ఇంకా వచ్చేసింది పాకము అని చెప్పేసి అలా ఉండవ్వాలి. అంటే ఉండంటే బాగా కాదు. ఈలోపు మా పిన్ని వచ్చారు. ఇంకా పిండి వేయమంటే అమ్మని పిండి వేస్తుంది. ఇంకా మా పిన్ని అయితే తిప్పుతూ ఉన్నారు అలా తెడ్డుతో. నేనైతే వీడియో తీస్తున్నాను. కొబ్బరి బూరెలు అయితే చాలా బాగుంటాయి. ఇంకా పిండి వేడిగా అంటే పాకం వేడిగా ఉన్నప్పుడే పిండి వేసేయాలి. అలా వేసుకుని కావలసినంత కలుపుతూ ఉండాలన్నమాట. పిండి గట్టిపడకూడదు కొబ్బరి బూరెలకి. ఇంకా ఆ కొబ్బరి పిండి చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది. ఆ పిండి అయిపోతే మనం సరిగ్గా చేయడానికి కూడా రాదు. వచ్చినా ఇంకా కొబ్బరి బూరెలు గట్టిగా అయిపోతాయి. సో గట్టిగా లోపల పిండి ఉడకనట్టు సో పొడి పొడిగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి మా పిన్ని అయితే ఒక స్టీల్ క్యాన్లోకి తీసేయమని చెప్పింది. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఇంకా మేము చేసే వరకు అంటే కొబ్బరి బూరెలు చేసే వరకు పిండి దగ్గర ఉంచుకుని మిగిలినదంతా కూడా వేరే క్యాన్లోకి షిఫ్ట్ చేసి మూత పెట్టేసాం. ఇంకా ఇవి చేయడం అయిన తర్వాత కొంచెం కొంచెం తీసుకుని ఇంకా కొబ్బరి బూరెలు అయితే వత్తడం స్టార్ట్ చేసామన్నమాట. మీరైతే ఇలా
ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇదిగోండి క్యాన్లో వేసేసాం కదా, పిండి అయితే మొత్తం వేసేసి ఇలా క్యాప్ పెట్టేసుకున్నాం. కావాల్సిందే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, సో గట్టి పడకుండా వేడిగా ఉండాలి పిండి. సో మేము కొబ్బరి పూర్లు వేసే వరకు కూడా వేడిగానే ఉన్నాయి, వేడిగానే ఉంది పిండి మొత్తం కూడా. ఇంకా మంచిగా అయితే ఆయిల్ రాసుకుంటూ ఇంకా కొబ్బరి బూరలు అయితే వేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా నేను ఉండలు చుట్టుతూ ఉంటే మా వదినేమో చేస్తూ ఉన్నారు. ఇంకా చేసిన వల్ల కూడా తీసి మా పిన్ని ఇంకా మూకిల్లో వేసి వేయిస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా బాగా వచ్చాయి కొబ్బరి బూరలు. చూసేయండి, మీరు కూడా మంచిగా ట్రై చేసుకోండి సంక్రాంతికి. కొబ్బరి బూరలు ట్రెడిషనల్ వంటకం అన్నమాట, సాంప్రదాయ పిండి వంట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. టుమారో మరొక పిండి వంటతో మీ ముందుకు వస్తాను.